హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంత అమూల్య అఫీషియల్స్. ఈరోజైతే నేను బెండకాయ టమాటా కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికి నచ్చినా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కాలి ఆయిల్. అందులో కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీస్ చాలా బాగుంటాయి జీలకర్ర వేయడం వల్ల. కొంచెం కరివేపాకు వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే కర్రీ చాలా గ్రేవీగా ఉంటుందండి. గ్రేవీ వస్తుంది కర్రీకి, చాలా బాగుంటుందండి టేస్ట్. బెండకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒకసారి కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత బెండకాయ ముక్కలు వేయాలండి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కర్రీ ఒకసారి కలియబెట్టాలండి. కలియబెట్టి ప్లేట్ పెట్టాలి. దాని మీద కొంచెం సేపు అయిన తర్వాత అందులో పసుపు వేయండి. పసుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే పసుపులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే కొంచెం పసుపు ఎక్కువగానే వేస్తానండి. పసుపు వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత సాల్ట్ వేయండి. అందులో సాల్ట్ వేయడం వల్ల ముక్కలు కొంచెం తొందరగా మగ్గుతాయి. తర్వాత ప్లేట్ పెట్టి కొంచెం సేపు అలా వదిలేయండి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేయండి. అందులో టమాటా పీసెస్ కట్ చేసుకొని అవి వేయండి. ఈ టమాటా బెండకాయ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. పిల్లల లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ టైంలో చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. టమాటా బెండకాయ ఒకసారి మళ్ళీ ఒకసారి తీసి అందులో మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కారం మీ ఇంట్లో వాళ్ళు ఎంత అయితే తింటారో మీకు తెలుస్తుంది కదండి, ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఈ టమాటా బెండకాయ మగ్గిన తర్వాత కొంచెం అందులో వాటర్ వేయండి. వాటర్ వేసి కాసేపు అలా వదిలేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా చెప్తున్నానండి, ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తర్వాత లాస్ట్కి ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే కొంచెం నాకు మోటివేషన్ లాగా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.